వాళ్ళతో మాట్లాడడానికి, దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నిలబడుతుందని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నారు. రెండవది వీక్ పాయింట్ వాళ్ళది. అక్కడ తమిళనాడుకు సంబంధించిన బోట్లు ఏవో వచ్చేసి అక్రమంగా వాటిని ఆపాల్సిన సెక్యూరిటీ పోలీసులు వాళ్ళు చేయకపోగా వీళ్ళు చొరవతో పట్టుకుంటే వీళ్ళు దొంగల మాదిరి వీళ్ళు కుమ్మక్కై పోలీసులు వాటిని రిలీజ్ చేయించి అక్రమంగా పంపించడం. అసలు ప్రభుత్వం ఎక్కడా పనిచేయదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇంతకుముందు చెప్పిన శ్రీహరి అరెస్ట్ అయినా ఇంకోటైనా అసలు ఇది ప్రభుత్వం ఉండేది దేనికి? పోలీసు వ్యవస్థ ఉండేది దేనికి? వీళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు వీళ్ళే గుండాల్లాగానో వీళ్ళే అసాంఘిక శక్తుల్లాగానో పనిచేస్తే ఈ ఏదో ఏ రకంగా సొసైటీ సక్రమంగా ఉంటుంది. దానికి రోజు రోజుకు అలవాటు చేసి అదొక దాన్ని ఏమంటారు, ఆ వ్యవస్థనే ఆ రకంగా తయారు చేయడంలో చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న కొత్త కొత్త పద్ధతులు చూస్తుంటే ఒకసారి అది గాడి చెప్పక మళ్ళీ ధరలెక్క రావడం కూడా కష్టం. అలాంటి పనులు చేస్తూ వస్తున్నాడు ఆయన. అందులో ఇది కూడా అంతే మత్స్యకారులది. అక్కడ బోట్లో వదిలేసినందుకు పోలీసుల మీద కేసు పెట్టాలా, ఎఫ్ఐఆర్ లేదు, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలా, యాక్షన్ తీసుకోవాలి. అది కాలా. సో ఈ సీరియస్ ఇష్యూ మీద అడ్రస్ చేయడానికి ఆయన వెళ్తున్నారు. అక్కడ జనం ప్రమాణంగా వస్తారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆయన అడ్రస్ చేసి రైజ్ చేసే పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్, అది రాకూడదు, జనంలోకి డైవర్ట్ చేయాలా. మేము అన్నట్టు పక్క ఇక్కడ అమరావతి మీద గంగధరులు ఎత్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన పాయింట్ ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అతి తక్కువ ఖర్చుతో తక్షణం రాజధాని ఉంటుంది మనం చెప్పుకోవడానికి. నువ్వు లక్షల కోట్లు ఖర్చు చేసి నీ వేల కోట్ల అవినీతి కోసం ఆ లక్షల కోట్లు చేసినా పూర్తిగాని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా నువ్వు చేస్తున్న దీన్ని తక్షణం ఆపు అంటున్న దానికి వస్తున్న స్పందన, ఎందుకంటే అది ప్రాక్టికల్ సజెషన్, అందుకని స్పందన వస్తుంది. దాన్ని తట్టుకోలేక వారం నుంచి ఏం బూతులు ఎట్లా తిడుతున్నారో చూస్తున్నారు. ఈరోజుగా పెట్టారు రోజు ఆ మీడియా నిండా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ ఛానల్స్లో ఇంకా వాటిని బూతుల్లో అంతకంటే రాజకీయ నాయకులు ఇంకా దిగజారి మాట్లాడలేని అన్నీ పెడుతున్నారు. వాటన్నిటికీ అవన్నీ ఫస్ట్ పేజ్ నిండా ఆ స్టోరీస్. అసలు ఎక్కడ మర్డర్లు జరిగినవన్నీ పరిటాల రవి దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా లింక్ చేస్తాం. ఇంకా అంతకుముందు ఎవరో ఉంటే కలిపేవాళ్ళే, మరి బహుశా ఆయన ఈ వయసు వల్ల మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి తీసుకుని వచ్చి అనేవాళ్ళేమో తెలియదు. బహుశా ఈయన వయసు సరిపోదు, సూట్ కాదని ఎవరో చెప్పినట్టున్నారు. అంటే కేవలం డైవర్ట్ చేయడానికి ఎంత అడ్డగోలుగా మాట్లాడితే అంత ఇదిగా ఉంటుందని పోతున్న వాళ్ళు ఈరోజు ఇంకోటి అలాంటిది ప్లాన్ ఇచ్చేశారు. మాకు తెలిసిన దాని ప్రకారం చంద్రబాబు చేతిలో కత్తి పెట్టిన ఒకటి వచ్చిన దానికి అదే అని అనుకోవాలి. మీడియాలో వస్తున్న దాన్ని బట్టి ఒక కేసు ఎక్కడో పెట్టి దానికి ఏమో లింక్ చేయాలి శ్రీహరిని అని పెట్టినారని చేసి దాని ఏమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలు పెట్టి వందల్లో వచ్చినాయి తెలుగుదేశం పార్టీ ఆఫీసులకి. కేసులు పెడితే తీసుకునేవాడు లేడు. ఎక్కడ మొదలవుతుంది కల్చరు? ఎవరు చేస్తున్నది ఎవరు? ఎందుకు మరి ఓన్లీ వైఎస్ఆర్సీపీకి అప్లై చేస్తున్న డీజీపీ స్టేట్మెంట్ ఇచ్చాడు సోషల్ మీడియాలో. ఇది అంతకుముందు చంద్రబాబు నాయుడు అన్నారు చట్టం తెస్తున్నామన్నారు. అది కేవలం వైఎస్ఆర్సీపీకి అప్లై చేస్తున్నారా? నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నవారి ఫస్ట్ ఫాలో కావాల్సిన నువ్వా అపోజిషనా? పోనీ ముందు ఫస్ట్ తొలి అడుగులాగా ఎక్కడైనా ఒక ఉద్యమంలాగా మా దగ్గర నుంచి అలాంటివి వచ్చాయా? నువ్వు పొద్దున్న వేసిన సాయంత్రం వరకు మొత్తం వరుస పెట్టి చేతిలో గొడ్డలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ గొడ్డలు గుర్తు పెట్టుకొని స్టేట్మెంట్ ఇస్తా హోమ్ మినిస్టర్తో సహా మంత్రి పదవిలో ఉన్నామని వాళ్ళకి గుర్తులేదు. ఇవి చేస్తున్నందుకు దానికి రియాక్షన్ ఇది వచ్చిందని చెప్పి దీనికి అసలు సంబంధం లేని వ్యక్తులను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో వీటన్నిటినీ డైవర్ట్ చేయడానికి ఎప్పుడు ఏదో ఒకటి ఇలాంటివి జరగాలని ఏదో ఒకటి, ఆ జరిగేదేదో టెర్రరైజ్ చేసినట్టు ఉండాలి. కానీ జనం దృష్టి నుంచి ఏది తప్పించుకోవట్లా. అందుకే ఇవి ఏదున్నాయి పక్కకు తోసి జరగాల్సిన డిస్కషన్ ఇటు రాజధాని మీద జరుగుతుంది, జరగాల్సిన రీతిలో జరుగుతుంది. ప్రజలకు అర్థమైంది, అటు రాయలసీమ ఉత్తరాంధ్ర వాళ్ళకు కూడా అర్థమైంది. ఇది ఇన్ని లక్షల కోట్లు
ఆచరణ సాధ్యంగానే పెట్టినా ఆచరణ లేక రాని రాజధాని ఆయన చూపిస్తున్నది. వేరే జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ ఖర్చుతో ఇమ్మీడియట్ ప్రాక్టికల్ ఇది చూపిస్తున్నారు అనేది అందరికీ అర్థమవుతుంది. ఈ అప్పుల భారం భరించడానికో నీ అవినీతి కోసం నువ్వు పెట్టుకున్నది ఎన్నో భరించడానికో రాష్ట్రం సిద్ధంగా లేదు అనే విషయం ఆయన చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది. దాంతోనే గంగవెరులు ఎత్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు అనేది అనుకుంటున్నాను. నిన్న రాత్రి నుంచి కొంతమంది వ్యక్తులు